ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయంలోని త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి సంస్కృత పాఠశాల కళాశాల విద్యార్థులు నగర సంకీర్తన నిర్వహించారు. స్వస్తి పుణ్యః వచనం నగర సంకీర్తన జ్యోతి ప్రజ్వలన శ్రీ త్యాగరాజస్వామి జీవిత విశేషాలు పంచరత్న గానం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ త్యాగరాజ ఆరాధన స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల్లోని కళాకారులకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 12 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, జాత్ర, నాట్య, సోలో, హరికథ, నృత్య, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం విజయవంతం కోసం కమిటీ వేసినట్లు తెలిపారు. पादालयामि पुरीं पादालयामि विद्यमानां पादालयामि रोचमानां गौरी वल्लभाय जगत्समो चन्द्रशेखरा विरजनीलानिंगामि संसारदारं भुजेन्द्रानो संतोरियारिण्येन सद्गुरु त्यागराज स्वामी देवताभ्यो मानवानां हरिवरद हिरण्यपात्रं क्रमः ब्रह्मणे नमस्ते वायोमेव प्रत्यक्ष శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ
ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పిలువబడుతుంది. మనం అన్ని ఉత్సవాలు కూడా, వార్షిక ఉత్సవాలన్నింటినీ కూడా జరుపుకుంటాము. అలాగే అక్కడ జరుగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంకి రావడం జరిగింది. ఆర్జిత సేవలు, కోడమొక్కులు అన్నీ కూడా మనము ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు అంటే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవాలు, 72వ ఆరాధన ఉత్సవాలని మనము ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ 5 రోజులు కూడా సంగీత కళాకారులకు పండుగ లాంటిది. దీనికి సంబంధించినటువంటి ఈ వార్షిక ఉత్సవాన్ని మనం పెద్ద ఎత్తున ప్రతి ఏటా కూడా జరుపుకుంటున్నాము. ఎంతోమంది కళాకారులను ఆదరిస్తూ వారి యొక్క సంగీతాన్ని మన ఇక్కడ వచ్చే భక్తులకు అందిస్తున్నాము. దీనిలో భాగంగా ఒక కమిటీని కూడా వేసి మనం కళాకారులను, ఆ ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసి, అంటే మనకి ఇక్కడ విస్తరణలో భాగంగా ప్లేస్ లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్లేస్లోనే మనం వేదికలను వేసుకొని మనం ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. త్యాగరాజ స్వామివారు తెలియని వారు ఉండరు, త్యాగరాజ కీర్తనలు వినని వారు ఉండరు. అలాంటి కీర్తనల్ని మనం భక్తులందరూ కూడా ఇవ్వాలని మనం రోజు సాయంత్రం వేదికగా మనం ఈరోజు ఉదయాన్నే పూజలు కూడా జరుపుకొని, అలాగే నగర సంకీర్తన జరుపుకొని ఊర్లో మన వేద పాఠశాలకు సంబంధించినటువంటి వారు కానీ, లేదా సాంస్కృతిక కళాశాల, స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు మరియు ఇక్కడికి ఉన్నటువంటి భక్తులతో మనం నగర సంకీర్తన కూడా చేసుకున్నాము. ఇక్కడ ఈరోజు ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను ప్రారంభించి శ్రీ త్యాగరాజ స్వామివారి విశిష్టతను తెలియజేస్తూ మనం ప్రసంగాన్ని కూడా వింటూ ఉన్నాము. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి రావాలని మీ యొక్క ఛానల్స్ ద్వారా కూడా మనకి ఇక్కడికి వచ్చి స్వామివారి కీర్తనలు, త్యాగరాజ స్వామివారి కీర్తనలను వారు విని ఆస్వాదించాలని, అలాగే రాజరాజేశ్వర స్వామివారు, భీమేశ్వర స్వామివారి ఆశీస్సులను కూడా తీసుకోవాలని తెలియజేస్తూ ఓం నమః శివాయ.